సమస్యలతో చతికిల బడి అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేసింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందంటూ ఒక డీటెయిల్డ్ కథనాన్ని గ్రౌండ్ రిపోర్ట్ అంటూ హైలైట్ చేసింది. అరకులోయ మండలం కేంద్రంలోని కంటబౌన్స్ కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 417 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరికి విద్యార్థి మిత్ర కిట్ ఇవ్వలేదు. పాఠశాల ప్రారంభం నుంచి చిక్కెల పంపిణీ లేదు, బోట్ట ఊసేలేదు. జీవీఎంసీ 39వ వార్డులోని ఎంబీడీఎం క్వీన్ మేరీ పాఠశాల 1100 మంది విద్యార్థులు ఉన్నారు, ఒక్కరికి విద్యార్థి మిత్ర కిట్ రాలేదు. పుస్తకాలు కూడా అరకరగా ఇచ్చారు. ఎంబీడీఎం పాఠశాలలో మరుగుదొడ్లు సమస్య ఉండడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. భోజనం తర్వాత చేతులు కడుక్కునే వసతి కూడా లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ప్రభుత్వోన్నత పాఠశాల 6 నుండి 10వ తరగతి వరకు 330 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాది మిగిలిన స్టాక్లో సాక్సులు, బూట్లు ఇచ్చారు. యూనిఫామ్, క్లాత్, పుస్తకాలు, బ్యాగులు, బెల్ట్ ఇవ్వలేదు. 6-7 తరగతుల విద్యార్థులు నేల మీద కూర్చుంటున్నారు. 8వ తరగతి విద్యార్థులతో గతంలో ఇచ్చిన బెంచీలు పాడైపోతే బాగు చేయించలేదు. పిల్లలంతా చెక్క ముక్కల మీద కూర్చుంటున్నారు. చాలని మరుగుదొడ్లతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్ఎం కార్యాలయం భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితి. అవనిగడ్డలోని 7వ వార్డులో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాల చాలా ముఖ్యమైనది. ఇది క్లస్టర్ పాఠశాల, అలాగే హై స్కూల్ ప్లస్ కూడా ఉంది. కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. 10వ తరగతి వరకు 186 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో సగం మంది మధ్యాహ్న భోజనం ఇంటి నుండే తెచ్చుకుంటున్నారు. ఇక్కడ పుస్తకాల కొరత ఉంది, కిట్లు ఇవ్వనే లేదు. నాడు నేడు పనులు పూర్తయిన రంగులు వేయించకపోవడంతో సిమెంట్ మచ్చలు వెక్కిరిస్తున్నాయి. ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలు టీసీలు తీసుకోకుండా ఉండేది. ప్రతి నెల 8,000 సొంత డబ్బులు ఖర్చు చేసి పిల్లల తరలింపుకి టీచర్లు ఆటో నడుపుతున్నారు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ పాడైపోయి 2 ఏళ్ళు అవుతున్నా రిపేర్ చేయించలేదు. అలాగే కడప నగరంలోని గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో 770 మంది విద్యార్థులు ఉంటే 8వ తరగతిలో 15 మందికి యూనిఫాము, పాఠ్యపుస్తకాలు, లైన్ నోట్ బుక్స్లు అందలేదు. 10వ తరగతిలో 25 మందికి ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు. పాఠశాలలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. మధ్యాహ్న సమయంలో కొందరు విద్యార్థులు ఇళ్లకు వెళ్ళిపోతే మరికొంతమంది ఇళ్ల నుంచి క్యారీలు తెచ్చుకున్నారు. ప్రభుత్వం పెట్టే భోజనం బాగోవడం లేదని చెప్పారు. తెనాలిపట్నం రూరల్ మండలం పరిధిలో 77 ఎలిమెంటరీ, 2 ప్రాథమిక ఉన్నత, 18 ఉన్నత పాఠశాలలో 8,890 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళ 1200 మందికి పాఠ్య నోటు పుస్తకాలు ఇవ్వలేదు. బూట్లు, బెల్టులు గత ఏడాది మిగిలిన స్టాక్లో కొందరు విద్యార్థులు సర్దుబాటు చేశారు. వాటర్ ప్లాంట్ పాడే ఏడాది అవుతున్నా బాగు చేయలేదు. దీంతో చేతి పంపు నీటే పిల్లలు తాగుతున్నారు. మధ్యాహ్న భోజనం లోపభూయిష్టంగా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇళ్ల నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుని తింటున్నారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రధాన ఉపాధ్యాయులు తమ వేత నుంచి డబ్బు ఖర్చు చేసి వాళ్ళకి వారానికి ఒకసారి బయట వ్యక్తులతో శుభ్రం చేయిస్తున్నారు. 24-25 విద్యా సంవత్సరంలో 36 లక్షల మంది విద్యార్థులకి 911 కోట్లతో గత ప్రభుత్వ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో 24 జూన్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కిట్లు పంపిణీ చేసింది. 25-26 విద్యా సంవత్సరాలు 35 లక్షల కిట్లు సరఫరా కోసం 910 కోట్లతో టెండర్లు ఇచ్చారు. కానీ బాబు ప్రభుత్వం 24-25 బిల్లులు చెల్లించలేదని, అది చెల్లిస్తేనే సరఫరా చేస్తామని చెప్పి ఆగిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే